మీల్ మేకర్ బిర్యానీ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గీ వేసుకుందాం. సో ఇదంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ఈ వెల్లుల్లి అనేది వేసేద్దాం. సో ఈ వెల్లుల్లి వేసిన తర్వాత బాగా అంటే కొంచెం దూరగా ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువ బ్రౌనిష్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదన్నమాట. సో ఇదైన తర్వాత వెజిటేబుల్స్ అయితే వేసుకుందాం. సో మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఉల్లిపాయ అండ్ క్యారెట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ పచ్చిమిర్చి అయితే నేను యాడ్ చేసుకోవట్లేదు, గొంతు బాగాలేదు కాబట్టి నేనైతే యాడ్ చేసుకోవట్లేదు హెల్త్ బాగున్నప్పుడు. సో మనం హ్యాపీగా ఇలాగా చేసేసుకోవచ్చు ఉన్న వాటితో. ఏమేమైతే ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఎక్సెట్రా అన్నీ వేసేసుకొని ఇలా చేసేసుకోవచ్చు అనమాట. హెల్తీగా చాలా బాగుంటుంది. కొంచెం జంక్గా తినేద్దాం అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఇలా తినేసేయచ్చు. ఇది బాగా మగ్గడానికి కోసం మనం సాల్ట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఉప్పు బాగా వేగి ఇవన్నీ బాగా అంటే పచ్చివాసన పోయేంత దాకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ఈ యొక్క గ్రీన్ చిల్లీ పేస్ట్, అదే గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ వచ్చేసి చాలా తక్కువ తీసుకుంటున్నా, రెడ్ చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, స్పైసీగా ఉండకూడదు అనుకుంటే. సో దీంతో బాగా కుక్ చేసుకోవాలన్నమాట, మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం రైస్ అయితే కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా కుక్ చేసుకొని అయితే నేను పెట్టుకున్నాను అనమాట రైస్. సో నేను దీన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఎంత కావాలంటే అంత. సో దానికంటే ముందు మనం మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ముఖ్యం మీల్ మేకర్ అనమాట. నేను దీన్ని వేడి నీళ్ళల్లో బాగా ఉడకపెట్టానమాట, ఫస్ట్ కూల్ వాటర్లో బాగా నానబెట్టి. ఇప్పుడు దీన్ని వేసేద్దాం. కావాలంటే మీరు దీన్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ నార్మల్గా ఇలా అయితే వేసుకుంటున్నాను నేను. సో నేను మీల్ మేకర్కి సరిపడా ఉప్పు అయితే కలిపి వేసాను అనమాట ఇందాక. సో నాకు ఇక్కడైతే సరిపోతుంది ఉప్పు. సో అడిషనల్ ఉప్పు అయితే వేయాల్సిన అవసరం అయితే నాకేం లేదన్నమాట. రైస్ అయితే వేసేద్దాం. సో ఇక నేను సోయా సాస్ అయితే ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ విత్ న్యాచురల్ ఫ్లేవర్స్ ఇలాగా. సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కింద నుంచి పైదాకా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ వేసింది, మసాలాలు ఇవన్నీ బాగా పట్టే విధంగా అయితే నేను కలుపుకుంటున్నాను. సో నేను యూజ్ చేసిన బటర్ వచ్చేసి హెరిటేజ్ బటర్ అనమాట. సో ఎవ్రీ డిష్ అనేది చాలా బాగా వస్తుంది ఈ బటర్తో అయితే. సో యూ మే ట్రై ఇట్. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత పెప్పర్ అయితే వేసేసుకొని హ్యాపీగా మనం సర్వ్ అయితే చేసేసుకోవచ్చు. చికెన్ అయితే ఈ క్వాంటిటీ బట్టి నాకు బాగాలేదు కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట, అంటే 1 స్పూన్ ఎక్కువ వేసుకున్నాను. సో మీరైతే ఎంత కావాలంటే మీ స్పైసీ బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. క్యారెట్ 1 కప్ తీసుకున్నాను, సో అందుకని ఎక్కువ క్యారెట్ మీకైతే కనిపిస్తుంది. ఇది హెల్తీగా కూడా తినడానికి చాలా బాగుంటుంది. హెల్తీగా నోటికి బాగుండాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసి చూపిస్తాను. సో ఫైనల్గా మన ఈ యొక్క మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా అయితే బాగా కుదిరిందనమాట. సో ఎవ్రీథింగ్ నేనైతే డీటెయిల్స్ అయితే షేర్ చేశాను ఈ వీడియోలో, ఏది ఎంత వేసుకోవాలనేది. సో ఇదొక స్పెషల్ డిష్ అండ్ హెల్తీ డిష్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వ్యూవింగ్ దిస్ వీడియో.